వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మేడం మీరు ఒకటి గమనించాలి. భారతదేశంలో కాన్స్టెంట్ గా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరు. 1951లో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రారంభమైన తర్వాత వరుసగా మూడు ఎన్నికలు వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలను ఎదుర్కొన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ఏమిటి ఆయన ధైర్యం అన్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ 39-40% సాలిడ్ ఓట్ షేర్. సో ఆ 39-40% కంటే మించి ఆయన సాధించగలిగితే ఆయన అధికారంలోకి వస్తాడు. ఆయన సాధించలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాడు. కానీ ఈ 40% ఓట్ షేర్ ఉంది సరే, ఆయనకి ఎప్పటికీ తగ్గదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ చిన్న చితక పార్టీనో అన్నా కలుపుకుంది, కానీ ఒంటరిగా 3 సాధారణ ఎన్నికలు వరుసగా కొత్తగా పుట్టినటువంటి పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు లేకుండా ఏది లేదండి. మీరు యు టేక్ ఎనీ పార్టీ, మీకు సపోజ్ సరే దేశమంతా మీకు బహుశా అవగాహన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, పీఆర్పీ కూడా కమ్యూనిస్టులతో పెట్టుకుంది, నవ తెలంగాణ పార్టీ అని దేవేంద్ర గౌడ్ గారు, ఎనగాల పెద్దిరెడ్డి గారు కలిసి పార్టీ పెడితే వాళ్ళతో కలిసి పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ మీకు తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసిన విషయమే, అనేక పార్టీలు, జనసేన మీకు తెలిసినటువంటి విషయమే, సిపిఐ, సిపిఎం, ఇలా మీరు ఏ పార్టీ తీసుకున్నా తెలుగు రాష్ట్రాల వరకు చెప్తున్నా, ఏ పార్టీ తీసుకున్నా కూడా వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దేశంలో వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తాను నమ్మినటువంటిది, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఎజెండాతోనే ముందుకెళ్తున్నాడు తప్పితే వేరొక ఎజెండా మోసే పరిస్థితిలో ఆయన లేడు. దీని కారణంగానే ఆయనకున్నటువంటి ఆ 40% ఓటు బ్యాంక్ అనేటువంటిది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. దాని మీద ఆయన ఇంకొక 5-10 తెచ్చుకుంటే అధికారంలోకి రాగలుగుతాడు. ఆ 40 ఉంటే అధికారంలోకి రాలేడు.